హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల కోసం అత్యంత ముఖ్యమైన 10 జీవోలనైతే ప్రభుత్వం విడుదల చేసిందండి. ఇది అత్యంత ముఖ్యమైన సమాచారం పెన్షనర్లకు సంబంధించి అటు సర్వీస్ పెన్షనర్లకు కానీ, ఇటు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరు కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. పెన్షనర్లు తమకు నచ్చిన లేదా సౌకర్యవంతంగా ఉన్న ట్రెజరీ కార్యాలయానికి తమ పీపీఓను మార్చుకునే వెసులుబాటు ఉందండి. దీనికోసం ట్రెజరీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. 2021 తేదీన అంటే 27వ తేదీ 10వ నెల 2021న ఈ యొక్క మెమోనైతే విడుదల చేసింది ప్రభుత్వం. ఇక రెండవది 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకి ప్రభుత్వం అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని కల్పిస్తుందండి. వయసు పెరిగే కొద్దీ ఈ ఆర్థిక భరోసా ఎంతో ఊరటనిస్తుంది. ఈ జీవో 30/22/2022నైతే విడుదల చేయడం జరిగింది. ఇక మూడవ జీవో అంత్యక్రియల ఖర్చుల పెంపు. రిటైర్డ్ ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని ప్రభుత్వం 15,000 నుండి 25,000కు పెంచిందండి. ఈ జీవో 60 ద్వారా ఈ పెంపు అయితే జరిగింది. ఈ జీవో 6/7/2022నైతే విడుదల చేయడం జరిగింది. ఇక నాలుగవ జీవో పెన్షనర్ కాకుండా వారిపై ఆధారపడిన స్పౌజ్ అంటే భార్య లేదా భర్త మరణించినప్పుడు వారికి కూడా అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందజేస్తుందండి. ఈ సర్క్యులర్ మేము 26/9/2023నైతే విడుదల చేయడం జరిగింది. ఇక ఐదవ జీవో వచ్చేసి పెన్షన్ మొత్తం 10,000 లోపు ఉన్న పెన్షనర్లందరూ కూడా బియ్యం కార్డు పొందటానికి అర్హులు. దీని ద్వారా రేషన్ సదుపాయాలను కూడా పొందవచ్చు. అయితే ఈ మెమో 22/2/2023నైతే విడుదల చేయడం జరిగిందండి. ఇక ఆరవ ఉత్తర్వులకు సంబంధించి జీవో వితంతువులైన లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు కూడా కుటుంబ పెన్షన్ పొందే హక్కు ఉంది. అలాగే పిల్లలు లేని పెన్షనర్ భార్య పునర్వివాహం చేసుకున్నప్పటికీ ఆమెకి ఫ్యామిలీ పెన్షన్ అయితే కొనసాగుతుందండి. ఈ జీవో 315 నెంబర్ జీవో 7/10/2010న విడుదల చేయడం జరిగింది. ఇక ఏడవది వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తెలు సర్వీసు పెన్షనర్ బ్రతికి ఉన్న కాలంలోనే వారిపై ఆధారపడి ఉన్నట్లు రుజువైతేనే కుటుంబ పెన్షన్ పొందేందుకు వారు అర్హులవుతారండి. ఈ మెమో వచ్చేసి 30/10/2024నైతే విడుదల చేయడం జరిగింది. ఇక ఎనిమిదవ ఉత్తర్వులు వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత మరణిస్తే అంటే 7 సంవత్సరాల వరకు లేదా 67 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది పెంచిన పెన్షన్ అంటే చివరి జీతంలో 50% ఇస్తారు. ఆ తర్వాత సాధారణ పెన్షన్ 30% వస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే 10 సంవత్సరాల పాటు లేదా 67 సంవత్సరాల వరకు ఎన్హాన్స్డ్ పెన్షన్ అయితే అందుతుంది. ఈ జీవో 17/1/2022న విడుదల చేయడం జరిగిందండి. ఇక 9వ జీవో వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని ప్రభుత్వం 31/3/2025 వరకు పొడిగించింది. దీనివల్ల పెన్షనర్లకి ఆరోగ్య భద్రత లభిస్తుంది. ఈ జీవో 449ని ఆరోగ్య శాఖ విడుదల చేసిందండి. ఇక 10వది కనీస పెన్షన్. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఏ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కి కూడా నెలకి 10,000 కంటే తక్కువ పెన్షన్ ఉండకూడదు. ఇది కనిష్ట పెన్షన్ పరిమితి అని చెప్పి స్పష్టం చేస్తూ జీవో నెంబర్ 1 17/1/2022నైతే విడుదల చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయం అండి, మీ హక్కులను తెలుసుకోండి తప్పకుండా. మరియు ప్రభుత్వ ప్రయోజనాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. చాలామందికి ఇలాంటి సౌకర్యాలు ఉన్నట్టు కూడా పెన్షనర్లకి తెలియదండి. పాపం వారికి నెల నెల వచ్చే పెన్షనే తెలుసు తప్ప మిగతా ఈ విషయాల గురించి తెలియదు. అందుకే ఈ వీడియో అనేది చేయడం జరిగింది.
చాలామంది ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని తప్పకుండా పెన్షనర్ మిత్రులందరికీ, అటు సర్వీస్ పెన్షనర్లకి, ఇటు ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్క పెన్షనర్లో కూడా ఉండాలండి. అసలు వాళ్ళకి ఏం లభిస్తున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, పెన్షన్లకు సంబంధించి ఏ సదుపాయాలు వీళ్ళకు అందుబాటులో ఉన్నాయి, పూర్తి వివరాలు అనేటివి వాళ్ళకు తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ వీడియోని తప్పక షేర్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.